హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వరి కలవడం అయితే అయిపోయింది. కూరగాయ చెట్ల అక్కడికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. టమాటాలు అయితే కాసినాయి చూడండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు కూడా కాసినాయి. అక్కడ కూడా ఒక చెట్టు ఉన్నది, చూపెడతానండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు మనం అమ్ముకోకుండా కానీ మనం అందరం ఇంట్లో మందం అయితే సరిపోవాలని ఉన్న ప్లేస్లో అయితే కొన్ని అయితే కూరగాయ చెట్లు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పనులు అయితే పడినాయి. కొన్ని టమాటాలు కూడా కాస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇవి న్యాచురల్గా పెరుగుతాయి కదా అని చెప్పి అయితే ఇక్కడ ఉన్న ప్లేస్లో ఇంట్లో పెట్టినాం ఫ్రెండ్స్. చిక్కుడు చెట్టు, చిక్కుడుకాయని అయితే తెంపుకున్నాం. ఇక్కడ కుంటికూర చెట్లు ఇప్పుడిప్పుడే ఇంకా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా పెద్దగా కాలేవు. చిక్కుడుకాయని అయితే తెంపినాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కొత్తిమీర అలిపినాం. కొత్తిమీర, మెంతి అలిపినాం ఫ్రెండ్స్ మొన్ననే. ఇంకా చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి ఇంకా పెరగలేవు. చూడండి ఫ్రెండ్స్, మా తోటనైతే ఇది కొంచెం ప్లేస్లో అయితే ఇంత పెట్టుకున్నాం. న్యాచురల్గా ఉంటాయి అని చెప్పి అయితే మనం ఇంట్లో వండించుకునే న్యాచురల్గా ఉంటాయి కదా, మందులు వేయకుండా వేస్తాం కాబట్టి. అయితే అప్పుడు చెట్లు పెట్టినప్పుడు చూపెట్టినా కదా, మళ్ళీ అవి పూత ఊసి కాయలు కాసేది కూడా చూపెట్టాలని అయితే ఇక్కడికి వచ్చి నేనైతే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా తోట కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ఎస్ అగ్రికల్చర్ వ్లాగ్స్. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. పిల్లలు స్కూల్ నుండి వచ్చారు కావచ్చు. ఇంటికాడ గోల ఉంటుంది. కొంచెం ఇంటికాడ టీ పెట్టుకొని టీ తాగి వంట చేసుకోవాలి. మళ్ళీ రేపు కొంచెం ఉన్నది ఫ్రెండ్స్. వరి కలవడం అయితే అయిపోయింది. చెట్ల గడ్డి కూడా తీసేసుకోవాలి. చెట్ల గడ్డి తీసేసుకొని వరి కలసలు అయిపోతే ఎల్లుండి నుండి మళ్ళీ ఎవరైనా పిలిస్తే మళ్ళీ పత్తి చేనులకైతే పోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా కష్టాన్ని అయితే చూసి ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే మరి, బాయ్.